ఏందన్నా ఎప్పుడు పడితే అప్పుడు వీడియోలు చేస్తానో ఓ టైం లేదు ఓ పాడలేదు మొన్నడాకనే మబ్బులు వేస్తాను ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట చేస్తాను ఏమైనా పద్ధతే నాకు ఇదే కదా మీ ఫీలింగ్. ఓకే, దానికి సమాధానం చెప్పే కంటిన్యూ చేస్తా. మొన్న రోజు లేట్ కావడానికి కారణం ఏంటంటే అంతకంటే ముందు రోజు పిల్లల్ని స్నో వరల్డ్ కానీ అటని ఇటని పట్టుకొని పోయాను. సమ్మర్ కదా అని చెప్పి అట్లా పాపం పిల్లలకి అది ఇది చూసినట్టుంటుంది. చిన్నప్పుడు మంచిగా మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వారం రోజులు ఉండేటోళ్ళం. వారం ఏంది, నేనైతే సమ్మర్ హాలిడేస్ మొత్తం మా పెద్దమ్మ ఇంటికాడ చిన్నమ్మ ఇంటికాడ అమ్మమ్మ ఇంటికాడనే ఉండేది. అట్లా పిల్లలకి అట్నే లేదు కాబట్టి ఇప్పుడు ఇట్లా తిప్పుకొస్తున్నాం అన్నట్టు. అట్నే ఇంటికి చుట్టాలు వచ్చారు, అట్లా మొన్న అయిపోయింది. నిన్న కూడా పిల్లల్ని అట్లా బయటకి పిక్నిక్ అని పట్టుకొని పోయి అట్లా రామోజీ ఫిలిం సిటీ అటు సైడ్ ఆ బ్యాక్ సైడ్ అదంతా చెట్లలోకి పోయి అట్లా వండుకొని తిని అట్లా టైంపాస్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళందరినీ ఆడిచి పాడిచి వచ్చేసరికి రాత్రి బాగా లేట్ అయింది, పగ్గ సుస్తయింది. దాంతోపాటు జర తోడ మత్తు ఆకే నైట్ వీడియో చూడలేదు, ఎపిసోడ్ చూడలేదు. ఇవాళనేమో నాన్నది నెల మాసికం ఉన్నది కాబట్టి ఇక లేట్ అయిపోయింది. ఇది మ్యాటర్. ఓకే సరే, ఇప్పుడు మనం ఎపిసోడ్ చూసినాం. ఎపిసోడ్లో ఏమున్నదో దన్నా ఫటాఫటా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దగా ఏం లేదు ముచ్చట. అంటే అందరూ వాళ్ళు చేసిన తప్పులు ఏందో చెప్పడానికి జడ్జెస్ వచ్చి కూర్చున్నాక వీళ్ళు చెప్పారు. దానికి వాళ్ళ వర్షన్లో వాళ్ళు కౌంటర్లు వేసుకుంటూ వేరు. ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళకి జర మోటివేట్ చేస్తా ఇంకా గట్టిగా ఆడాలని చెప్పారు. అఫ్కోర్స్ ఈరోజు ఎలిమినేషన్ ఉన్నది వాళ్ళది, కానీ ఏదో కొంచెం ఎంకరేజ్ చేయడానికి గట్టిగా ఆడుతారు, ఇంకా గట్టిగా ఆడాలి, లో కావద్దు అన్నట్టు వాళ్ళకి ఎంకరేజ్మెంటు. కళ్యాణ్ వాళ్ళకి ఇక కళ్యాణ్కి ఎంత చెప్పినా మారేదేం లేదు. కళ్యాణ్ చూడు ఇవాళ గమ్మతి మళ్ళీ కవర్ డ్రైవ్ నిన్న వీక్ ఎవరు అనేది డిస్కషన్ జరిగినప్పుడు అక్కడున్న 4 పాయింట్లు పట్టుకొని నేను అంజలి పవన్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి చేసుకున్నాను అని చెప్పి ఓ సోది కవర్ డ్రైవ్ చేసిండు. ఈయన ఒకడు మాటలతో మసి మారేడుగా చేద్దాం అనుకుంటాడు, కానీ దొరికిపోతాడు. ఆ మసి ఇట్లా పూసినట్టు కనబడుతుంది. మసి అంటే పూస్తే మారేడుగా కలర్లోకి ఉయ్యాలి, కానీ ఈయన గ్రీన్ కలర్ రెడ్ కలర్ వేస్తాడు మీద, అంత ఆగమాగం చేస్తాడు. అస్సలు కవరింగ్ రాదన్నప్పుడు క్లారిటీగా పాయింట్ చెప్తే చాలు, కానీ చెప్పడు, మళ్ళీ కవరింగే చేస్తాడు. తలకాయ నొప్పి అయినతోటి అంత ఆగమాగం చేస్తాడు. ఇప్పుడు భాను జానుల టైంలో ఎట్టయితే చేసినో ఇవాళ కూడా మళ్ళీ గట్టిన చేసిండు. మొన్న ఒక రీజన్ ఇచ్చిండు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు గేమ్లో ఆపోనెంట్గా. ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత వీళ్ళు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఒక రీజన్ ఇస్తాడు, దానికి మళ్ళీ కవర్ చేయడానికి ఇంకేదో చేస్తాడు. మళ్ళీ ఇవాళ సర్కిల్ ఆఫ్ లవ్లో ఇంకో తిరిగి కవర్ చేసే ప్రయత్నం చేసిండు. మొత్తానికి అయితే తిమ్మిని బొమ్మిని చేద్దామని చెప్పి ఈయన బాయిలోనే బలి లెక్కున్నాడు. మొత్తం ఆగమాగం చేసుకున్నాడు. కానీ ఓవరాల్గా అయితే ఏంటంటే గేమ్లలో దంచి కొడతారు కాబట్టి మంచి స్కోర్ వచ్చింది. ఇక జానుబాను వాళ్ళ గురించి బగ్గనే ఆడుతున్నారు, మంచి పరిణితి చెందింది. ఆట కొంచెం డల్ అయినా ఈ వీక్ మీ లోపల ఒక అద్భుతమైన పరిణితి చెందిన క్రమం కనబడుతుంది. అది ఒకటి గమ్మత్ ఉన్నదని చెప్పి మెచ్చుకున్నారు. నటరాజ్ మాస్టర్ సింహం ఏమైంది సింహం శివంకి లేచింది సింహం పడుకుంది అన్నట్టుగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. ఒక ఆట బాగా ఆడిర్రు అనగానే మెచ్చుకొని చప్పట్లు కొట్టేద్దాం అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చేసేటి ఏం చేస్తూ ఉంటారని చెప్పి కౌంటర్ వేసారు. ఎట్ ద సేమ్ టైం నటరాజ్ మాస్టర్కి లేచి నిలబడి చప్పట్లు కొట్టిన విధానం చూస్తుంటే మాస్టర్ భజన బృందం కింద వీళ్ళందరూ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. నీతు గారి కోసం లేచి నిలబడి సపోర్ట్ కొట్టారు, వెరీ నైస్. ఆసియా బాగా ఆడినా ఉన్నారు, ఆసియా గురించి కూడా లేచి నిలబడి సపోర్ట్ కొట్టాలి మరి ఆసియా ఆడిన విధానానికి. ఆయన నూకరాజు గట్టి క్లాస్ వీకారు, చాలా ఎక్కువ ఎత్తున బిడా అని చెప్పి జనంతా క్లాస్ వీకే ప్రయత్నం చేశారు. సో అట్లాంటివి ఉన్నాయి. దాని పడబట్ చెప్పేసుకుందాం. ఓపెనింగ్ శ్రీముఖి వచ్చింది. రానంటూనే సిన్నదో రమలూరి గుడికి వచ్చేయి సిన్నదో అనే పాటకి డ్యాన్స్ చేసింది. అటు వెనుక మ్యాడ్ కప్పల్ పిచ్చి జంటలు రెడీ. ఓపెనింగ్ శ్రీముఖి వచ్చింది. రానంటూనే సిన్నదో రమలూరి గుడికి వచ్చే చిన్నదో అనే పాటకి డ్యాన్స్ చేసింది. అటు వెనుక మ్యాడ్ కపల్స్ పిచ్చి జంటలు వచ్చేయండి అన్నది. వచ్చేసినాక కూర్చుని వాళ్ళు కూడా డ్యాన్స్ చేసారు, జిప్పుకుచుకు అని చేసారు. అటు వెనుక మా జడ్జెస్ చందమైన జడ్జెస్ కమాన్ అనగానే వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి అదేంటి ఆ పాట అందం ఇందోలం అదరం తాంబూలం అతని చలికాలం ఆ పాటకి డ్యాన్స్ చేసారు. రాధాగారి డ్రెస్ మళ్ళీ డిజైనర్. శ్రీముఖి డ్రెస్సే బాగాలేదంటే రాధాగారి డ్రెస్ అస్సలు బాగాలే. ఈ అక్కమ్మ ఏందా బట్టలతో చంపేస్తారా ఏంది మమ్మల్ని. సరే జడ్జెస్ వచ్చారు. ఈసారి జడ్జెస్ కాదు, లవ్ డాక్టర్స్. వీళ్ళు ఇప్పుడు హార్ట్ బీట్లో అంటే ఈసీజీ ఉంది కదా, ఆ గ్రాఫ్లో మీ గ్రాఫ్ ఎలా ఉందో చెప్తారండి. ఏదో చెప్పేసి చెప్తారు. అయినా ఈ గ్రాఫ్ని ఎట్లా పెడుతున్నారు అక్క, ఇష్టం అన్నట్టు పెడతారు. ఒకటే ట్రయాంగిల్ లెక్క చేపేసి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఎవరిది మధ్యలో ఉంది, ఎవరి పైకి ఉంది, ఎవరు పూర్తిగా డౌన్ అయింది అని చెప్పినా బాగుండేదేమో. ఇష్టం ఉన్న కూడా పెడతారు. ముందు పెడితే ఎక్కువనా, లాస్ట్ పెడితే ఎక్కువనా, మీద పెడితే ఎక్కువనా, ఎక్కడ పెడితే ఎక్కువ చెప్పండి. ఐ వాంట్ టు నో ద ఆన్సర్. ఐ నో యూ నో రైట్.
ఓపెనింగ్ సాండ్రా మహేష్ తోటి స్టార్ట్ చేద్దామని చెప్పి రాధా గారు స్టార్ట్ చేశారు. ఏంది ఏం జరిగింది అంటే ఈ వీక్ కొంచెం పర్లేదు మేడం, హ్యాపీగానే ఉందన్నట్టు మహేష్ చెప్పిండు. సాండ్రా వచ్చేసి టువర్డ్స్ ద ఎండ్ అనీజీగా అనిపించింది. వెరీ నైస్ అంటే లాస్ట్కి వచ్చేసరికి బాగా అనీజీగా అనిపించింది. ఎందుకంటే వీక్ అని వీక్ అంతా అయిపోయే టైంకి వీక్ అని చెప్పేసరికి బాగా అనిపించింది అన్నట్టు అదే విషయం చెప్పింది. అయితే ఎందుకు అన్నిటికీ భయపడతావు నువ్వు, ఎందుకు భయం చెప్పండి, దేనికి భయం అంటే సాండ్రా ఉండి భయం కాదు, తాళ్ళు కట్టడానికి రాలేదు మేడం, అందుకని కొంచెం జోన్ అవుట్ అయిపోయినట్టుగా అయిపోయింది మేడం అని చెప్పి ఆమె చెప్పింది. చెప్పగానే రాజా గారు ఉండి తాడొదిలే అన్నింటిలో కూడా అట్నే వైల్డ్ కార్డ్ అంటే వైల్డ్ ఫైర్ లేకుండా ఉండాలి. మీరు ఆల్రెడీ పోయొచ్చిన వాళ్ళు గిట్లా వేస్తారా మీరు? ఇద్దరు లోపల ఫైర్ చూడాలనుకుంటున్నా కానీ ఒక్కరిలో వస్తుంది ఇంకొకరిలో వస్తలేదు, ఎందుకు వీక్ ఉంటున్నావు? ఎందుకు ఆయన మోటివేట్ చేస్తున్నాడు, ఆయన మోటివేషన్ చేస్తూ ఉంటే మీరు నేను ఇలాగే ఉంటా, నీకు తెలుసు కదా నేను ఇలాగే ఉంటా, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా అని చెప్పి రాధా గారు చెప్పారు. మహేష్ నువ్వు మంచిగా ఉన్నావు కానీ ఆమెనే జరంతా సుస్తున్నది, జరంతా ఆరోగ్యం బాగాలేనట్టుగా అంటే జరంతా డల్గా ఉంటుంది అన్నట్టు చెప్పింది. చెప్తే చిన్న మూమెంట్స్ నెగిటివ్గా బయటకు ప్రాజెక్ట్ అయితే రీబిల్ట్ అనే గేమ్ బాగా ఆడారు. ఆపోనెంట్ ఎవరు మీకు అంటే మీకు తెలియదా మేడం? ఆపోనెంట్ ఎవరంటే సోనియా సిద్ధు. ఎందుకు తీసుకున్నారు? మీరే తీసుకున్నారా? ఎవరైనా తీసుకున్నారా? మేమే తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారంటే స్ట్రెంత్ పరంగా కాన్సన్ట్రేషన్ పరంగా వీక్ అని అది అడ్వాంటేజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాం. అడ్వాంటేజ్ అయింది అని అవుతాడు. సోనియా సిద్ధు చూడు ఎలా స్మైల్ ఇస్తున్నాడు. మేడం ఏంది మేడం పుల్లలు పెడతారా మీరు? నేను అన్నట్టుగానే రాజా గారు చూసిరా నటరాజు మాస్టరు అంజలి పవనాల గురించి మాట్లాడింది చెప్పిరా? చెప్పలేదే, చెప్పరు అంతే. మరి సరే ఓన్లీ స్ట్రెంత్ ఓకే, ఓన్లీ అడ్వాంటేజ్ అయిందని సంబరపడతాం. ఓకే హ్యాపీ. ఇంకేంటి గెలిచారు కదా. సిద్ధు సోనియా స్మైల్ చూసారా? శాండ్రా మాట్లాడడానికి వదలలేదు, డిఫెండ్ అంతా మీరే చేశారేంటి అని చెప్పి మహేష్ని అడిగింది. శాండ్రా మన వీక్ అనే దానిలో ఆమె మాట్లాడడానికి ఇడిచిపెట్టలేదు, మొత్తం మీరే మాట్లాడారు. ఎందుకంటే లేదు మేడం, లేదు నేను థర్డ్ దానికి ఒకదానికి డిఫెండ్ చేసిన, ఫస్ట్ సెకండ్ అన్నీ ఆమెనే డిఫెండ్ చేసింది. కంటిన్యూస్గా ముగ్గురు అటాక్ చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసింది ఆమెనే 2 సార్లు అని చెప్పింది. మహేష్ భాయ్ మొత్తం నువ్వే చేసినావు, ఆమె మాట్లాడింది కానీ ఆమె మాట్లాడితే ఆమె ఎగ్జైట్ కాదు, ఆమె ప్యానిక్ అవుతుంది, ఆమె యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది. సో అందులో భాగంగా నువ్వు ఆపి ఓదార్చడానికి ప్రయత్నం చేసినావు. ఇటు సైడ్ మాట్లాడింది కూడా నువ్వే, రైట్. కళ్యాణ్ వసంతి థర్డ్ అంటే కళ్యాణ్ వసంతిల దగ్గర నేను మాట్లాడినా, ఇక మిగతా వాళ్ళ దగ్గర కళ్యాణ్ వసంతిది సెకండ్ది అంతా కూడా ఆమెను మాట్లాడింది, థర్డ్ది ఒకటి నేను మాట్లాడినా అని చెప్పిండు. ఓకే రాధా గారు ఉండి డూ ఆర్ డై, ఫైర్ ఎక్కడి నుండి వస్తుంది, అక్కడి నుండే వస్తుంది, అర్థమైందా? అక్కడ అందరూ కూడా ఒకే పాయింట్ మీద పోకితే అట అంటే గెలికితే అని అర్థం. ఒకటే పాయింట్ మీద అందరూ కూడా డౌన్ చేసి మాట్లాడుతుంటే అప్పుడు మీకు ఫైర్ వస్తుంది. కొంతమందికి అట్నే వచ్చింది కదా, ఇప్పుడు కొంతమందికి ఓల్డ్ అని, కొంతమందికి ఇంకా బాగా ఆడతలేరని, యు ఆర్ నాట్ వెల్ అన్నట్టుగా అంటే నెగిటివ్గా మాట్లాడుతుంటే అప్పుడే ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ తోటి మనం చేస్తాం, అది కరెక్టే, అది నెగిటివ్ అది, కానీ దానివల్ల ఫైర్ వస్తుందని చెప్పింది. ఆఫ్ కోర్స్ అంతే, అవమానిస్తే నెగిటివ్ మోటివేషన్ అంటూ చూడు, నువ్వు చేయలేవు అంటే చేయగలుగుతా అని చెప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది నువ్వు చేస్తున్నావు సూపర్ అంటే చేస్తారు, కొంతమంది ఏమో మెచ్చుకుంటే చేస్తారు కదా, కొంతమంది ఏమో నెగిటివ్గా చెప్తే కోపం వచ్చి చేస్తారు. ఇప్పుడు నా సంగతి ఎట్లుంటుందంటే నేను అంతే, నెగిటివ్ మోటివేషన్ ఘోరంగా ఉంటుంది నాకు. అంటే ఎవడన్నా నువ్వు చేయలేవు అంటే నేను చేయలేను, నేను చేసి చూపిస్తా. ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ చేయాలంటే నరాలు కట్ అయిపోతాయి, ఎందుకురా చేయడం అన్న ఫీలింగ్ అవుతుంది. అయినా కానీ నేను ఆరంభించిన నీచ మానవులు విఘ్నాయాస సంతృప్తులై ఆరంభించి పరిత్యదించురు మధ్యములు అన్నట్టుగా అట్లా స్టార్ట్ చేసి ఆపద్దు, మధ్యలో ఇడిచిపెట్టద్దు అన్న కసి పట్టుదలతోటి నేను మొత్తం సీజన్ రివ్యూ చేయడానికి కూర్చున్నా. అప్పటికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ఏంద్రా బాబు 11:30 వస్తుంది, మనం చూసేసరికి 2 అవుతుంది, ఆడికి వెళ్ళి తెల్లారుతుంది, నరకంగా కనబడుతుంది అన్న ఫీలింగ్, ఎప్పుడు పడితే అప్పుడు చేసేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక పర్టికులర్ టైం లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది నా ఫీలింగ్. ఏమంటారు? చల్లగా సాయంత్రం కూడా పెట్టినా నిద్రలు ఉంటలేవు అబ్బా, ఘోరం ఉంటుంది, వేరే పనులు చేసుకోవడానికి కూడా అవుతలేదు, అంత ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఉంటే బాగుండు, వ్యూస్ ఉన్నా మ్యాటర్ ఉన్నా మంచిగా ఉంటుంది, కానీ మ్యాటర్ ఉంటలేదు, వ్యూస్ ఉంటలేవు. సరే ఓకే, నేను ఎట్లా ఆలోచిస్తే తెలుసా, 10,000 మెంబర్స్ చూస్తున్నారు అని అన్నప్పుడు 10,000 మెంబర్స్ నా కోసం ఎదురు చూస్తున్నారు అంటే 10,000 మెంబర్స్ని ఒకసారి ఒక హాల్లో నిలబెట్టండి. మన చుట్టాలు ఎంతమంది ఉంటారు మొత్తం? మామూలుగా మన ఫ్యామిలీ అమ్మ తరపు నాన్న తరపు కలిపితే ఎంతమంది అవుతారు? దగ్గర చుట్టాలైతే అటో 50 ఇటో 50 100 మంది అవుతారు. ఇంకొంచెం ఎక్స్టెండెడ్ అంటే అటో 100 ఇటో 100 200 అవుతారు. ఇంకా ఎక్స్టెండ్ చేసి పెళ్ళిళ్ళు లాంటి ఫంక్షన్లకు పిలిస్తే అటొక 2,000 మంది ఇటొక 2,000 మంది 4,000 మంది అవుతారు కావచ్చు. కానీ 10,000 మంది నా కోసం ఎదురు చూస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళందరూ ఒక చోటు నిలబెడితే పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు ఉంటుంది, అవునా కదా? అంటే 10,000 మందికి నేను చెప్తున్నప్పుడు వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నప్పుడు చెయ్యాలి కదన్న, అది ఉంది. కానీ రాత్రి కాలేదు, ఏమనుకోవద్దు, క్షమించాలే. మన సభకరగేజర్ ఫ్యామిలీ మెంబర్స్ చూడు, నాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు, హ్యాపీ.
గేమ్ మధ్యలో అలా ఎక్స్ప్లెయిన్ లయ గారు అంటారు అనమాట, గేమ్ మధ్యలో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం ఆమెకు నచ్చలేదు అన్నట్టు చెప్తుంటే అనిల్ రావిపూడి గారు ఉండి కోచింగ్ ఎట్లుందో తెలుసా, నేను ఒక సాంగ్ వేసి చూపిస్తాను అని చెప్పి లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ 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 ద సోల్జర్ అని చెప్పి ఆ పాట వేసారు. అట్లా చేసిందంటే శాండ్రా ఉండి ఎస్ అంటుందట, అట్లా చేసినావు నువ్వు, మొత్తం మోటివేషన్ చేసినావు అని చెప్పి మొత్తం ముందరికి తీసుకుని పోయినావు, గ్రేట్ అని చెప్పి చెప్పాడు అనిల్ రావిపూడి గారు. రాధా గారు ఉండి ఆట అయిపోయాక కూడా తను డల్గా ఉంది. ఎస్, ఆట అయిపోయిన తర్వాత కూడా డల్గా ఉంది, నువ్వు అప్పుడు కూడా నువ్వు మళ్ళీ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేసినావు అని అనగానే అనిల్ రావిపూడి గారు ఉండి ఆ మహానుభావుడి కోచింగ్కి ఒక మహానుభావుడు హట్ అయ్యాడు, లేచి నిల్చో అనగానే కళ్యాణ్ లేచి నిల్చున్నాడు. అంటే సార్ అది వేరే వాళ్ళతో కంపారిజన్ ఎందుకు అని నేను అన్నాను సార్ అని చెప్పి. కళ్యాణ్ హట్ అయింది ఎక్కడ, ఆ కంపారిజన్లో కాదు కదా. బేసిక్ ఏంటంటే ఈ వీక్ అనే దగ్గరికి వచ్చేసరికి నా భార్యని అంటే సమస్త స్త్రీజాతి నా భార్య ఇన్స్పిరేషన్ సంథింగ్ అట్లా అని చెప్పిన ఇంగ్లీష్లో. షీ ఈజ్ ద ట్రూ ఎక్స్ప్రెషన్, మై వైఫ్ ట్రూ ఎక్స్ప్రెషన్ టు ఆల్ ఉమెన్ కైండ్ అన్నప్పుడు కంపారిజన్లు ఎందుకు అవసరమా అని చెప్పి అన్నాడు. గది కదా సార్, ఎటు తిప్పారు మీరు అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత అనిల్ రావిపూడి గారి మధ్యలో కోచింగ్ కూడా అంతం అయిపోయింది. ఆ ఆట మధ్యలో కోచింగ్లు ఏంటి, డే అంతా ఉంది, డే అంతా ఉండగా అక్కడ కాకుండా ఆట మధ్యలో కోచింగ్ తీసుకోవడం ఎన్నిటికంటే ఓకే ఆడు గెలిచి చూపించు, కానీ ఆట అయిపోయిన తర్వాత కూడా కోచింగ్ ఏంటి బాలే అన్నాడు. ఆట ముందు కోచింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మోటివేట్ చేసుకోవాలి, ఆట మధ్యలో ఓకే అనుకుంటే ఆట అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు కోచింగ్లు మాట్లాడాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పాడు సార్ అనిల్ గారు. అయినా కానీ డల్గానే ఉందనే పాయింట్ వచ్చింది. ఇక కళ్యాణ్ ఆ పాయింట్ చెప్పేసిన తర్వాత అనిల్ రావిపూడి గారు ఉండి శాండ్రాకి ఒకరిని చూసి నేర్చుకొని అన్నావు కదా మహేష్, ఎవరిని అని అన్నాడు. అంటే అదే వసంతిని సార్ అన్న, చూడు వసంతిని చూసి నేర్చుకోమని ఆయన అంటాడు. అంటే ఆ తర్వాత మళ్ళీ ఏదో కవర్ చేసినట్టున్నావు అంటే అవును సార్ అని, అంటే వసంతిని మెచ్చుకున్నట్టు కదా. ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటుందంటే ఒక లేడీ అంటే ఇప్పుడు మీ మిస్సెస్ ముందు ఇంకెవరినో చూపించి గామెను చూసి నేర్చుకోవాలంటే సర్రం కలిసి గజిని చూసి నేర్చుకోవాలి. నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి తెలుసా నీకు, ఆమె గురించి తెలుసా నీకు అని చెప్పి గట్టిగానే ఇస్తారు. లైక్ దట్ ఇప్పుడు వసంతిని చూసి నేర్చుకోమనగానే ఆమె సీరియస్ అయింది అంటే ఆమె చూసి నేర్చుకునేది ఏంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి టక్కున టాపిక్ డైవర్ట్ చేసి కవర్ చేసి మొత్తం బాగానే మసూసి మారేడుగా చేసిపోయింది అన్నట్టుగా చెప్తాను అన్నట్టు. అంటే ఆ తర్వాత తనకి పడాల్సిన కోటింగ్ పడింది అనుకో, వసంతి కన్నా నువ్వు బాగా ఆలోచిస్తావు అని వేరియేషన్ చేశాడు. వసంతి కన్నా నువ్వు బాగా ఆలోచిస్తావు అని చెప్పి శాండ్రాకి చెప్పిండు మహేష్ అని చెప్తాడు. మాకు చూపించాలి కదా సార్, మాకు చూపిస్తే మేము జడ్జి చేస్తాం, మాకు ఏడా చూపిస్తారు సార్, మీరు దాచుకోరు ఫుటేజ్ అంతా. లయ గారు ఉండి ఎవరైనా స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తున్నారని మీకు అనిపించిందా అని అంటుంది. అనిపిస్తుంది, అందరికీ అదే అనిపిస్తుంది. మహేష్ ఉండి సిద్ధు గారు అన్నారు 4 weeks ఆట వచ్చింది ఇప్పుడే చేస్తున్నారు అంటే అలానే అనిపించింది, పాయింట్అవుట్ చేసినట్టు అంటే సిద్ధు గారు పాయింట్అవుట్ చేసినట్టు అనిపించింది అని చెప్పిండు మహేష్. అంటే ఇక సాయంత్రం ఉండి 7 weeksలో ఆట వేరే వాళ్ళది ఉంది, అది చూసి వాళ్ళని జడ్జి చేయలేదు, కానీ మమ్మల్ని 4 వారాలు ఎవరిని జడ్జి చేయకుండా మమ్మల్ని మాత్రం జడ్జి చేశారు, అది మాకు నచ్చలేదు. అంటే 10 మంది ఉన్నప్పుడు, అంటే రాధాగారు అంటే 10 మంది ఉన్నప్పుడు ఎవరు వీక్ అని చెప్పాలి అంటున్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకరిని వీక్ అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కదా, అంతే కదా, వాళ్ళని జడ్జ్ చేస్తారు కదా అని చెప్పి రాధాగారు అన్నారు. అంటే అక్కడ 100 మంది ఉండని 1000 మంది ఉండని ఎవరు వీక్ అనిపిస్తుందో వాళ్ళనే కదా. అందరికీ ఇప్పుడు బేసిక్గా మహేష్ శాండ్రా అండ్ అంజలి పవన్లో మీనే కదా అందరు వీక్ అన్నది. ఎందుకు నిజంగానే దే ఆర్ వీక్. ఎందులో అంటే చాలా వాటిలలో, గేమ్స్లో కావచ్చు, థింకింగ్లో కావచ్చు, రకరకాల ఎబిలిటీస్లో వేరే వాళ్ళకంటే కొంత వీక్. కాబట్టి తెలిసిపోతుంది ఎవిడెంట్గా గేమ్స్లో కానీ ఇంకా చాలా చోట్ల కానీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆమె యాంగ్జైటీగా ఫీల్ అవ్వడము, ప్యానిక్ అవ్వడం ఇవన్నీ కూడా వీక్ కేటగిరీకి వస్తాయి. అంటే గేమ్ పరంగా చూస్తే రియల్ లైఫ్లో ఎవరికి వాళ్ళే హీరో, ఎవరి లైఫ్ వాళ్ళే హీరో. అన్ని రకాల మనుషులు ఉంటారు, యాంగ్జైటీ అయ్యేటోళ్ళు ఉంటారు, ఎగ్జైట్ అయ్యేటోళ్ళు ఉంటారు, ఎంటర్టైన్ అయ్యేటోళ్ళు ఉంటారు, ఎంటర్టైన్ చేసేటోళ్ళు ఉంటారు, రకరకాల పీపుల్ ఆర్ దేర్. ఇక్కడ ఉన్న వాళ్ళలో నూకరాజు ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కానీ నూకరాజు అగ్రెసివ్ మోడ్లో ఉంటాడు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, ఇరిటేషన్ ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ అదే సోనియా సిద్ధులో సిద్ధు అసలు కోపానికే రాడు, ఫన్ జనరేట్ చేస్తాడు. సోనియా పాయింట్స్ మాట్లాడుతుంది, ఫన్ జనరేట్ చేయగలుగుతుంది. లైక్ దట్ ఒక్కొక్క పర్సన్ యాటిట్యూడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నటరాజు మాస్టర్ సింగాన్ సినిమాటిక్ ఉంటాడు, ఆయన సినిమాటిక్ వరల్డ్లో ఉంటాడు. రైట్. ఆ తర్వాత ఎవరినో ఒకరు జడ్జ్ చేయాలి కాబట్టి వాళ్ళు జడ్జ్ చేసారు, తప్పేం లేదన్నట్టుగా. అంటే ఒక గేమ్తో అంటే మేము ఈ గేమ్లో భయపడ్డది అని వాళ్ళు పాయింట్ రేట్ చేశారు మేడం, మహేష్ అంటాడు. పాయింట్ రేట్ చేశారు, అదే గేమ్లో తను ఆడి గెలిచింది కదా అంటే ఒక్క గేమ్తో అభిప్రాయం మారిపోదు కదా అని చెప్పింది. కరెక్టే కదా. మీరు కనుక ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వెంటనే గోల్డెన్ కప్లు కొట్టిపారేసారు అనుకో, అప్పుడు మొత్తం మబ్బులు ఎగురు అని అయిపోయి మొత్తం వావ్ అద్భుతమైన కప్పులు వీళ్ళని వీక్ అన్నమాట మనం ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేంత సిచ్యువేషన్ ఉంటుందని ఫీల్ అవుతారు.
అట్లా చేయలేదా మీరు? పోయిన వారం ఒక గేము, ఈ వారం ఒక గేమ్, అట్లా ఏదో గుడ్డిలో మెల్ల ఇగ్గుకుంటూ వచ్చారు. అవునా కాదా? టెల్ మీ. వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చెప్పు. రైట్. సోనియా సిద్ధు నెక్స్ట్ వాళ్ళని అంటే వీళ్ళకి లవ్ మీటర్ అని అదే లవ్ డాక్టర్ కాబట్టి వీళ్ళు ఆ ఈసీజీ గ్రాఫ్ మీద మధ్యలో పెట్టిరు యావరేజ్ అని చెప్పేసారు. సోనియా సిద్ధు మీరే అని మీరు ఎలా అనుకున్నారు? ఇట్లా అంటాడు అనిల్ రావిపూడి గారు. ఇట్లా అనగానే వాళ్ళు లేస్తారు. మీరే అని ఎలా అనుకున్నారని రాధా గారు అడుగుతారు. అంటే వాళ్ళని లేపినప్పుడు ఆపోనెంట్గా ఉన్నది మేమే కాబట్టి మమ్మల్ని లేపుతారని అర్థం చేసుకున్నాం అంటే నైస్ అండర్స్టాండింగ్, చాలా బాగా అర్థం చేసుకున్నారు మీరు అని చెప్పి రాధా గారు అన్నారు. సంతోషం. అనిల్ రావిపూడి గారు కాలు మీద కాలేసుకున్నారు. సోనియా నిన్న వీక్ అన్నప్పుడు కాలు మీద కాలేసుకుని బిల్డప్లు కొట్టి యాటిట్యూడ్ చూపించింది. యాటిట్యూడ్ స్టార్ లేడీ, ఫీమేల్ యాటిట్యూడ్ స్టార్ లెక్క చేసింది కాబట్టి సో ఇది ఓకేనా? ఇంకొంచెం యాటిట్యూడ్ పెంచాలి సార్. మీరు చాలా తక్కువ చేశారు, అసలు మీకు చేయడం రావట్లేదు. మీలో ఆర్టిస్ట్ ఇంకా నిద్ర లేవాలి. సిద్ధు అంటాడు, సార్ నీతు గారు అనేటట్టుగా దీనికి నాకు సంబంధం లేదు సార్. అంటే నటరాజ్ మాస్టర్ విషయంలో నీతు గారు ఉరుకుతారు కదా, ఆయనకి నాకు సంబంధం లేదు సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్ వెళ్ళిపోతారని. అట్లా దీనికి ఈ విషయంలో నాకు తనకు సంబంధం లేదు సార్ అని పక్కకు పోతాడు. ఉంది నువ్వు ఆగు, నీకు కూడా సంబంధం ఉంది ఆగు అన్నాడు. మనోడు కూడా కొంచెం యాక్టివ్గా మాట్లాడేది కొన్ని, కానీ అది అడగలేదులే. అనిల్ రావిపూడి గారు మహేష్ చంద్ర విషయంలో ఒక మాట, మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు వాళ్ళంటే స్ట్రెంత్ పరంగా వీక్ అని చెప్పి చేసుకున్నారు సార్. అవునా? అప్పుడు ఏమన్నారు అంటే సార్ నేనా సార్ అని సోనియా చెప్తాంది. ఓడిపోతే బాధపడొద్దు, ఓదార్చడానికి నేనున్నాను అన్నాను సార్. అబ్బా ఓదార్పు అన్నవా? మంచిగా నవ్వు, నీ సంగతి చేస్తా. ఎవరు ఓడిపోయారు అన్నాడు. ఎవరంటే మేమే సార్. మీకు అది ఏమైనా అన్ఫేర్ అనిపించింది అంటే సార్ అన్ఫేర్ అనిపించింది, ఎందుకంటే అని చెప్పి ఇంకా చెప్పింది. ఆ తాళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళే పట్టుకొని పొమ్మన అంటే పట్టుకరమ్మని చెప్పి సడన్గా శ్రీమి గారు చెప్పడంతో ఆమె పోయింది, 4 పట్టుకొచ్చుకుంది. ఆ 4 అట్లా కట్టద్దు తప్పు అని అందరూ చెప్పిన తర్వాత ఆ 3 లిప్పి కాళ్ళ దగ్గర వేసుకుంది. అంతా యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది సార్. మాది ఆల్మోస్ట్ అయిపోయింది సార్. ఆల్మోస్ట్ అయిపోయే టైంకి అసలు తాళ్ళు ఇంకా లేవు కదా, ఇంకా మేమే గెలుస్తాం కానీ చెప్పి మేము ప్రశాంతంగా ఉన్నాం సార్. చాలా ప్రశాంతంగా ఉన్నాం. అసోంటిది వాళ్ళకి సడన్గా తాళ్ళు తెచ్చుకోవచ్చు అని అన్న తర్వాత అయిపోయిందంటే శ్రీముఖి ఏంటి నేను ఇద్దరికి కలిపి ఆఫర్ ఇచ్చిన, ఆయన ఈవెన్ మీ తాడు కూడా సరిపోకపోయేది, మీకు కూడా తాళ్ళు అవసరం వస్తాయని చెప్పినానంటే ఆమె 4 తీసుకుంది. ఒకటేసారి తీసుకోవద్దు కదా, ఒక్కొక్కటి తీసుకోవాలంటే అది ఆ రూల్ ఉందా? అక్కడ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలి, అప్పుడు ఏం లేదు కదా అని చెప్పిన. అవును ఆ రూల్ చేంజ్ అంటే అవును రూల్ చేంజ్. శ్రీముఖి పెట్టిందే రూలు, శ్రీముఖి ఆడిపించిందే ఆట. ఇద్దరికి సేమ్ రూల్ చెప్పింది కదా అంటే అవును సేమ్ రూల్ చెప్పింది సార్. సరే ఇద్దరు కలిసి ఆఫర్ ఇచ్చేసిన అంటే అంతకంటే ముందు రౌండ్లో తాడు సరిపోయింది, ఇప్పుడు సరిపోలేదు కాబట్టి ఇచ్చింది అన్నట్టు. సిద్ధు సింపుల్గా రోప్ కాకుండా 4-5 ఒక రోప్ కాకుండా సింగిల్ రోప్ కాకుండా 4-5 ఇచ్చారు అని చెప్పి అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత సోనియా ఉండి ఇక చెప్పింది ఇదే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది రూలే కాదు సార్, రూలే కాదంటే రూలు బ్రేక్ చేసినని వాళ్ళు రూల్ బ్రేక్ చేసిందని మీకు అనిపించినట్టుంది. మీకు ఒక్క తాడైతే సరిపోద్ది కదా, మీరు కూడా రూల్ బ్రేక్ చేసి ఆడపోయారు మరి అన్నట్టుగా చెప్పిండు. బ్రేక్ చేయాలంటే సార్ అట్లా కాదు కదా సార్ అని చెప్పిన. ఆ తర్వాత సెంట్రల్ వేసి పెండ్యులం తెచ్చుకున్నారు సార్. మొత్తం పెండ్యులం గడ్డ పట్టుకొని పేరు, ఆ గడ్డకి తాడుంది అది పట్టుకొని పేరు సార్ వాళ్ళు. మరి అక్కడ నుంచి వెళ్ళి వాళ్ళు కూడా చేస్తారు అంటే సోనియా ఓకే అంటుంది. మొత్తానికి వేసుకొచ్చుకుంది. అది వీడియో చూపించారు మనకు, ఆ పెండ్యులం పట్టుకొని పోతే తాడులో ఉన్నది. సో మేము తెచ్చుకుంటే వాళ్ళు తీసుకుపోయారు సార్ అంటే సంతోషం. సోనియా ఉండి అసలు రూలే కాదు సార్ అది అని చెప్పింది. ఆ తర్వాత అనిల్ గారు ఉండి మీకే ఎడ్జ్ ఉంది కదా గెలవడానికి, మీకే ఎడ్జ్ ఉంది కదా, వాళ్ళ కోచింగ్ తీసుకునే టైం చాలు, చాలా టైం తీసుకున్నారు వాళ్ళకి, ఆడింది ఇంత టైం, కోచింగ్ తీసుకుని ఇంత టైం తెలుసా అని చెప్పి చెప్పింది. సోనియా ఉండి నేను వదిలేసుకున్నాను సార్ వాళ్ళంతా ఆడ తీసుకోమన్నాక అంటే అట్ట వదిలేసుకుంటాం అమ్మా, ఇప్పుడు ఎవరు లాస్ అయ్యారు చెప్పు? సర్కాజం వాళ్ళు. ఆ తర్వాత మీరు సర్కాజం కూడా బాగా చూపించారు, వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే ఒక మాట అంటుంది కదా వీక్ అన్నప్పుడు, నెక్స్ట్ చూపించమంటున్నారు కదా మా సత్తా ఏంటో చూపించడానికి మీరు ఉండాలి కదా చూద్దాం అన్నట్టు కన్నా. వాళ్ళకి మంచి బాండ్ క్రెడిట్సే వచ్చినాయి, వాళ్ళు ఎట్టిపోతారు మీకంటే ఎక్కువనే వచ్చింది కదా. ఆ తర్వాత సోనియా ఉండి ఐ వాజ్ నాట్ అప్సెట్ టు ద రాంగ్, అంటే అక్కడ తప్పు జరిగిన దానికి అప్సెట్ కాదు, దాని గురించి ఆలోచించడం వల్ల అట్లా అయింది అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత అనిల్ గారు రాగానే వీక్ దానిలో పేరుని సెలెక్ట్ చేయాలంటే రాగానే 2 చైర్లు కావాలన్నావు అంటే జడ్జెస్ ఇచ్చే స్కోర్ గురించి ఏదో నీకు ఏదో నెగిటివ్ ఫీలింగ్ ఉన్నట్టుంది, ఏదో స్టేట్మెంట్స్ ఇచ్చినావు అంటే ఎస్ సార్ ఛాలెంజెస్ పాయింట్స్ అవుతాయండి. ఎస్ ఛాలెంజెసే పాయింట్స్ అవుతాయి, బికాస్ గేమ్లు అన్నీ కూడా కంపాటబిలిటీ బేస్ మీద ఉంటున్నాయి గేమ్స్. ఆ కంపాటబిలిటీ టెస్ట్ మీదకి వెళ్ళి మనకు మార్క్స్ కూడా ఉంటాయి. సో రాధా గారు ఉండి 2 వీక్స్ నుండి మీ పాయింట్స్ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం కింద పడిపోయింది, డౌన్ అయిపోయారు బాగా, డైరెక్ట్లీ మొత్తం కింద పడిపోయారు, ఘోరంగా అధపతాళంలో ఉన్నారు, లేవాలి పైగా అని చెప్పింది. కింద పెట్టలేదు, అదేంది లవ్ సింబల్ది కింద పెట్టకుండా గ్రాఫ్లో మధ్యలో పెట్టాం, కానీ మధ్యలో ఓకే సార్ కింద లేదు కదంటే కింద లేదా, కింద పెడుతున్నాం, ఫైర్ తోటి బయటికి రారని చెప్పాడు. ఆ తర్వాత కళ్యాణ్ వసంతి ఇక చూడు మొత్తం మామూలు కూడా ముచ్చట. కళ్యాణ్ వసంతి ఏంటి డిన్నర్ డేట్ ఎట్లా జరిగిందంటే మంచి జరిగిందని చెప్పాను, వెరీ నైస్. అందరికన్నా ఎక్కువ స్కోర్ చేసినావు నువ్వు ఆ గేమ్లో, వేర్ వి స్టాండ్ అనే దానిలో ఇద్దరిది మ్యాచింగ్ అంతా బాగా జరిగింది కదా, ఎక్కువ పాయింట్స్ మీద ఇద్దరు మ్యాచ్ అయినాయి, కంగ్రాచులేషన్ చెప్పి థ్యాంక్ యూ.
అవును జాను బానుని పిక్ చేసుకుంటా అని చెప్పి వసంతి అంటే నువ్వేమో అంజలి పవన్ అన్నావు. ఆఖరికి అంజలి పవన్ సెలెక్ట్ చేసుకున్నావు దేనికేనంటే కళ్యాణ్ నుండి భానుకి కళ్యాణ్కి ఒక చిన్న ఇష్యూ వల్ల గ్యాప్ వచ్చింది కదా సార్. ఇప్పుడు కావాలని తీసుకున్నట్టుగా ఉంటుంది. ఆటోమేటిక్గా పడితే వేరు. నేను ఇప్పుడు అతన్ని సెలెక్ట్ చేసుకుని కావాలని తీసుకున్నట్టు ఉంటుంది. అట్నే ఇక అనిల్ గారు ఉండి భాను గుడ్ బుక్స్లో ఉండాలనుకుంటున్నావు అని అంటే లేదు సార్ అనగానే వసంతి వాళ్ళ దగ్గర మా గుడ్ బుక్స్ ఏం లేవు సార్, మా పుస్తకాలని చింపి కాలబెట్టేసాం గుడ్ బుక్స్ మంచి పుస్తకాలని కాలబెట్టాం సార్ అన్నట్టు అంటే సెట్ కావట్లేదు అన్నట్టు చెప్పింది. కళ్యాణ్ నుండి ఉన్న 4 ప్రాబబిలిటీస్లో ఐ చూస్ దెమ్ సార్ అంజలి పవన్ వాళ్ళని. ఎందుకంటే అంజలక్క ఇక చూడు ఇక్కడ నుంచి ఉంటుందయ్యా నిన్న వీక్ దాంట్లో చెప్పిన పాయింట్స్. ఎందుకంటే అంజలక్క సుడోకు గేమ్ ఆడింది సార్, స్ట్రాటజికల్లీ షీ ఈజ్ స్ట్రాంగ్. సోది రెండోది స్టార్స్ లేకపోయినా బాగా స్టార్స్ని హోల్డ్ చేసి 5 నిమిషాలు 6 నిమిషాల వరకు కూడా హోల్డ్ చేసి భాను దగ్గర నుంచి వెళ్ళి మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళి ఆ స్టార్స్ని బాగా హోల్డ్ చేశాడు సార్. సో ఫిజికల్లీ హీ స్ట్రాంగ్ అని చెప్పాడు. ఈ 2 పాయింట్స్ ఇదివరకు ఉన్నాయా? మొన్న ఉన్నాయా? లేవు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు అయిపోయినప్పుడు ఉన్నాయా? లేవు. ఎప్పుడు పుట్టినాయి? నిన్న వీక్ అని అందరూ అంటే మేము వీకా, ఆయన వీక్ ఎట్లయితే ఈ గేమ్ ఆడలేదా ఆ గేమ్ ఆడలేదా అని చెప్పి జాను బానులతో కొలుచుకునేటప్పుడు వచ్చిన పాయింట్స్ని తీసుకొచ్చి ఇలా కలిపేసాడు, శృతిలో కలిపాడు, అంతే ఏం లేదు. నాకు అనిపించింది బాగా గీ కవరింది ఎందుకు, మొన్న మాట్లాడచ్చుగా కాదు, పూటకొక మాట, ఆ పూట గడవాలి, ఏ పూటకు ఆ పూట గడవాలి అనే కైండ్ ఆఫ్ నేచర్లో పోతూ ఉంటాడు మనిషి. సో అంజలి ఉండి నేను ఒప్పుకోను సార్, సింపుల్గా నేను వీక్ అంటే మేము వీక్ అని చెప్పి తీసుకుంటున్నా, గెలవాలనుకొని తీసుకుంటున్నా అని ఒక్క మాట చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే అవునా అక్క అంజలక్క, ఒకవేళ మీరు అలా చెప్తే మీరు వీక్ అని చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారంటే ఓకే మీరు వీక్ అంటాడు. అది ఏందన్నా నీ బాధ ఏంది నాకు అర్థం కాదు. అంటే ధైర్యంగా చెప్పే ధైర్యం లేకనా, లేదంటే ఇబ్బంది పడతావా, మొహమాటం వస్తుందా, ఏమనిపిస్తుంది, ఏందేందో మాసిగుతావు, మొత్తం ఏందేందో ఆగం చేస్తావు, ఎందుకు అట్లా బ్లఫ్ చేయడం? అసలు మొన్న చెప్పిందండి ఇవి ఉన్నాయా, ఫిజికల్లీ నువ్వు స్ట్రాంగ్, మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి మిమ్మల్ని తీసుకుంటావు అని అవన్నీ ఉన్నాయా? లేవు కదా. మొన్న చెప్పింది ఏంది, ఈవెన్ అక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటప్పుడు ఆ ఫుటేజ్ మాకు చూపిస్తారని తెలుసా? ఆ ఫుటేజ్లో చెప్తూనే ఉన్నావుగా నువ్వు మనం గెలవద్దా, మనం గెలవాలా వద్దా అన్నావు. అంటే అంజలి పవన్ వాళ్ళ మీద ఈజీ గెలుతామన్న ఉద్దేశమే కదా, చెప్పొచ్చు కదా నిర్మోహమాటం. కానీ సరే నటరాజ్ మాస్టర్ లయ గారు ఉండి అవునా వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి తీసుకున్నావా, ఓకే అంటే అంజలి నేను ఒప్పుకోను వీళ్ళు కావాలని తీసుకున్నాను అన్నట్టుగా. అంటే అతను సరే ఆయన అంజలి ఒక మాట అంటే ఆయన మంచి గేమరే, కాకపోతే ఏంటంటే ఏది చక్కగా చెప్పడం అన్నట్టుగా. అంటే గేమ్ మీరు అన్నారు కదా మంచి గేమర్ అన్నారు కదా, ఓకే నేను మంచి గేమర్నే, భానుతో ఛాలెంజ్ పెట్టినా గుడ్ బుక్స్లో ఉండను, నేను గెలవడానికి ప్రయత్నం చేస్తే గుడ్ బుక్స్లో ఉండడానికి కాదు, ఎవరితోటైనా ఆయన గుడ్ బుక్స్లో ఉండడానికి ప్రయత్నం చేయడు, అంత అయిపోయిన తర్వాత గుడ్ బుక్స్లో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇస్తాడు అంతే. సో లయ గారు ఉండి అవునా, అవును అంజలి పవన్ వాళ్ళు స్ట్రాంగ్ అంటే అదే లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో నటరాజ్ మాస్టర్ కూడా స్ట్రాంగే కదా, జానుబాను వాళ్ళు కాకపోయినా నటరాజ్ మాస్టర్ కూడా స్ట్రాంగ్ కదా. అంటే నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్, నిజంగా స్ట్రాంగ్ అండి. 5 నిమిషాలు గేమ్ ఉంటే 4 నిమిషాలన్నర వరకు ఒక రకంగా ఆడినా ఆ లాస్ట్ 30 సెకండ్స్లో ఇంకో స్ట్రాటజీ ఆలోచించి బాగా ఆడతాడు అన్నట్టుగా చప్పట్లు కూడా కొట్టింది అందుకే అన్నట్టు చెప్తాడు. కళ్యాణ్ నుండి మాటగానే అవునా మరి వాళ్ళని ఎందుకు తీసుకోవాలంటే ఫిజికల్గా హ్యాండిల్ చేయను, మెంటల్గా అంటే స్ట్రాటజికల్గా అయితే నాకంటే బాగా ఆడగలుగుతారు ఏమో అన్నట్టుగా. అంటే వాళ్ళు వీకా వీళ్ళు వీకా అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు అంజలి పవన్ వాళ్ళు కంటే వీకా అన్నట్టుగా ఏం అడుగుతాడు. లయ గారు ఇది కరెక్టా అది కరెక్టా, అదే కదా నువ్వు అదైతే ఇది ఇదైతే అదే అంటున్నావు అని ఏదో చెప్తారు. ఆ తర్వాత అనిల్ గారు ఉండి 4 వారాలుగా ఫైనల్ బ్యాటిల్కి వస్తున్నారు అంజలి పవన్ వాళ్ళు. అంజలికి 7 వారాల నుంచి బ్యాకప్గా ఉండి అక్క 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 అంటూ సపోర్ట్ చేస్తున్నది నువ్వు. ఇదివరకు భాను దగ్గర కూడా బావ బామ్మది అని అంత క్లోజ్నెస్ ఉండేది, అప్పుడు కూడా బ్యాడ్ అయినావు. ఎందుకు ఒక డెసిషన్ తీసుకున్నావు, ఆ డెసిషన్ కాదు అని చెప్పి నాకు తెలియకుండా తీసుకున్నావు, కన్ఫ్యూజ్ అయ్యి తీసుకున్నా అని చెప్పి చెప్పినావు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అక్క అక్క అని చెప్పినావు. నీతో కలిసి వాళ్ళు ఆడితే వాళ్ళు ఓడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ అనే సంగతి నీకు తెలుసు కదా. అట్లాంటప్పుడు మీకోసమే తీసుకున్నా, నేను ఓడిపోయినా కానీ మీకు పాయింట్స్ వస్తాయి కదా అని చెప్పి తీసుకున్నా, ఈ కవర్ డ్రైవ్లు ఎందుకని చేసినావు అసలు అదంతా అంజలి అందుకే ఫీల్ అయింది అన్నట్టు చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు ఆడతావు, గేమ్ ఆడేది ఆడతావు, తర్వాత వచ్చే కన్వర్జేషన్లో మాత్రం కన్ఫ్యూజన్ చేస్తున్నావు. నేను మీతో ఈజీగా గెలవగలను, మీరు నాకంటే వీకు అని చెప్తే గేమర్ అని అంటాం. అటుపోయి ఇటుపోయి ఏం చేస్తామంటే ఏదో సేఫ్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా అంజలి కూడా ఫీల్ అవుతుంది అని చెప్తాడు. చెప్పిన తర్వాత రాధాగారు ఉండి శాండ్రా బ్రిట్టో సంధ్య వాళ్ళు ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా లైట్స్ ఆఫ్ అయిపోయేదాకా ఏం చెప్పలేదు. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మందరితోటి నేను వెళ్ళిపోయేటోని అని చెప్పినావు. అప్పుడు కూడా నేను వెళ్ళిపోతా అని చెప్పినావు. నీతో గేమ్ అయిపోయిన తర్వాత, నీతో అంత బాగా ఆడిన తర్వాత నీతుతోటి నువ్వు చాలా ఎలా మాట్లాడావంటే పాప గురించి అని చెప్తే అక్క అని చెప్పి అక్కడ ఆపేసినావు నువ్వు. అది ఎందుకు అంటే నేను కొంచెం ఫీల్ అయ్యాను, ఆ డేట్ సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటే అవసరం లేదు, డేట్ సాక్రిఫైస్ చేయడం కదా అవసరం లేదు, అసలు వద్దు, డూ వాట్ యూ డూ, నువ్వేం చేసేది ఉంటే అది చెయ్యి
కానీ ఏదో కావాలని కవర్ చేసినట్టుగా చేయకు. వాళ్ళకి ఇందాక వీక్ అని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నంగానే ఎందుకు అది అడగడం? వీక్ అనిపిస్తే చెప్పేయచ్చు కదా. వీక్ నేను వీక్ అని చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారంటే చెప్తాను కదా, ముందే చెప్పేయచ్చు కదా ఒక మాట. హ్యాపీ ఫీల్ అవుతారా అది అన్నావు కదా, వీక్ అనిపిస్తే చెప్పేసేయి. వాట్స్ డూ అంటే ఇట్స్ గేమ్, ఇది ఒక గేమ్ మాత్రమే, నీకు బాగా క్లోజ్నెస్ ఉంది అన్నట్టు కాదు. డబుల్ మైండెడ్గా ఉండకు, అంటే డబుల్ మాట్లాడకని చెప్పింది. అండ్ ఐ గాట్ బట్ ఇక్కడ కళ్యాణ్ అంటే నేను ఎమోషనల్ అయిపోయినా అని అంటే నచ్చలేదు, నువ్వు అలాంటి డ్రామాలు ఏం చేయక్కర్లేదు. ఎమోషనల్ అయిపోయినా అంటే గేమ్లో ముందే ఇచ్చేయాలి, ఎమోషనల్ అయిపోయినా అంటే ఇచ్చేస్తారు కదా. ఊరికనే చెప్తాడు సంధ్య బ్రిటో వాళ్ళు వెళ్ళిపోకుండా నేను వెళ్ళిపోయినా బాగుండు, ఊరికనే. ఇప్పుడు అంతే. తర్వాత వసంతి ఉండి క్రెడిట్స్ ఇంపార్టెంట్ కదా, బాండ్ క్రెడిట్స్ ఇంపార్టెంట్ కదా అంటే రాధా గారు ఉండి చిన్న చిన్న విషయాలలో మీరు నెగిటివ్ అవుతున్నారు చూసుకోండి. അങ്ങനെ అనిల్ గారు ఉండి నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, అనిల్ గారు నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ ఆడే ప్రాసెస్లో నువ్వే బ్యాడ్ అవుతున్నావు అంటే తెలుసు సార్, నాకు అర్థమవుతుంది సార్ అంటే ఏం అర్థం కాదు, ఊరికనే చెప్తాను అర్థమవుతుంది. ఏమర్థమైంది నీకు? ఏం అర్థం కాదు. కళ్యాణ్ ఉండి నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది అంటే అనిల్ గారు వచ్చేసి 2 ఎగ్జాంపుల్ చెప్తా. బావా అన్నావు, స్ప్లిట్ తీసుకున్న తర్వాత నేను స్ప్లిట్ తీసుకున్నా కావాలని తీసుకున్నా అంటే గేమ్ అని అంటారు. మళ్ళీ కన్ఫ్యూజన్లో తీసుకున్నా అన్నావు, ఆ ఇంప్రెషనే మారిపోయింది. ఇప్పుడు అక్క అన్నావు, గట్టి సపోర్ట్గా ఉంటా అని చెప్పి వీలైతే పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తా అన్నావు. ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా నీ నుంచి. మీతో ఆడితే ఓడిపోయే ప్రాబ్లం ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నావు, మీకు హెల్ప్ చేయడానికి అని చెప్తావు. మళ్ళీ అసలు ఎలా హెల్ప్ అవుతుంది నీకు ఆపోనెంట్గా ఉంటే అని చెప్పండి. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే వీక్గా ఉందన్న ఫీలింగ్ వస్తుంది, వాళ్ళే డిమోటివేట్ అవుతున్నారు. అలాంటప్పుడు నీకు చెప్పాను నీకు సరే నీకు చెప్పేకాడికి చెప్పిన నీకు అర్థమైంది లేదంటే అన్నట్టుగా అంటారు. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పి అంటే కళ్యాణ్కి ఎక్కుతలేదు చెప్పేదంతా కూడా, ఆయన కవరింగ్ స్టార్లో కవర్ చేస్తూనే ఉంటాడు. సో ఇక అనిల్ గారు అండి నటరాజ్ మాస్టర్ని అలా లాక్కెళ్ళినావు చూడు అది బాగుందని చెప్పిండు. మొత్తం అసలు అక్కడ ఒకవేళ గేమ్ పాస్ చేయకపోతే ఆయన తీసుకుని గొడవ వలగొట్టుకుని బయటకు పోయేటట్టున్నావు కదా అని చెప్పిండు. ఆ తర్వాత మా ఆడియన్స్ ఓటింగ్ ఉంది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి పైనకి ఇట్లా పైన స్పైక్ ఉంటుంది, ఆ స్పైక్లో మధ్యలో వరకు పెట్టారు. ఓకే, వీళ్ళకి మధ్యలో వరకు పెట్టారు, నటరాజ్ మాస్టర్కి ఫుల్ పెట్టేశారు. అనిల్ రావుపూడి గారు నటరాజ్ మాస్టర్ అలా లాక్కెళ్ళడం అది భలే అనిపించింది అంటే నాకు విపరీతంగా నవ్వుకున్నా. మాస్టర్ మీరు ఏమన్నా అనుకోండి ఫుల్ నాకు నవ్వొచ్చింది మేము లాక్కెళ్తుంటే అని చెప్పి. అంటే సింహం వస్తుంది అని కూడా సింహం రాలేదు, శివంగి వచ్చింది. శివంగి వచ్చి కమాన్ రా 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 అన్న విధానం బాగుందని చెప్పిండు. నెక్స్ట్ అభిమానిక ఆమీర్ వీళ్ళు రూల్స్ మీకు వేరే వాళ్ళకి వేరే అనేది ఫీలింగ్ ఉన్నట్టుగా మీకు అని రాధా గారు అడుగుతారు. ఆ ఫీలింగ్ ఎక్కడ వచ్చింది? బెడ్రూమ్లలో వీళ్ళు ముగ్గురు నలుగురు పోయి మంచి బెడ్రూమ్లలో పడుకుంటారు, డామ్లో ఉండకుండా ఉంటారు కదా, ఆ టైంలో వచ్చిన ఫీలింగ్ అది. సో అక్కడ అడగంగానే వీళ్ళకి వెలగలే, అభిమానికి వాళ్ళకి వెలగక అలా అని లేదు రూల్స్ గురించి కాదు మేడం, రూల్స్ చేంజ్ అయ్యాయి కదా ఆ పాయింట్లో మాట్లాడుకున్నాం అంతే. అంటే యాక్చువల్లీ అంటే ఆ టాపిక్ ఇక్కడ వీళ్ళు అడగలే రాధా గారు. మళ్ళీ అది కాదు రూమ్స్లో పడుకోవడం గురించి అని వాళ్ళు అడగలే, వీళ్ళు చెప్పలే. ఇక అక్కడ రాధా గారు ఉండి మహేష్ శాండ్రాని వీక్ అని అన్నారు, మీరు స్ట్రాంగ్ అని అన్నారు, అయితే వేరే వాళ్ళని వీక్ అనాలి అంటే మీరు అంతకంటే స్ట్రాంగ్ ఉండదు కదా, మీరేం ఆడిరి వారం అన్నది. మరి అంజలి పవన్ వాళ్ళు కూడా వేరే వాళ్ళని వీక్ అని అన్నప్పుడు మరి వాళ్ళకి ఎక్కడ అంటే ఈవెన్ అంజలి పవన్ వాళ్ళు అంటే మహేష్ శాండ్రా వాళ్ళని ఒక గేమ్ ఆడిరు, గేమ్ ఆడిన తర్వాత ఓడిపోయారు, సెకండ్ గేమ్ ఆడి ఓడిపోయారు కదా. ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళు ఫస్ట్ గేమ్ ఓడిపోయారు, మరి వాళ్ళు వేరే వాళ్ళని వీక్ అన్నప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళు వేరే వాళ్ళని వీక్ అన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇంకా బాగా ఆడాలి అది అని చెప్పేసి ఓకే కానీ కదా. నెక్స్ట్ అనిల్ రావుపూడి గారు ఉండి జాను కంపాటబిలిటీ దానిలో జాను తనకేం అనిపిస్తే అది పెట్టేస్తుంది, నువ్వు మాత్రం తనేం అనుకుంటుంది తనేం ఆలోచించుంటుంది అని చెప్పి జాను పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడానికి ట్రై చేస్తామంటే సార్ ఆర్ఆర్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్స్ డిఫరెంట్ కదా సార్, అది కొంచెం టైం పడుతుంది అంటే కరెక్టే, కానీ యు ఆర్ ఈవెంట్ మేనేజర్, నువ్వు ఆరంటే ఈజీగా అరేంజ్ చేయగలుగుతావు కదా అంటే అది వేరు సార్, ఇక్కడ లైఫ్కి వచ్చేసరికి ఏంటంటే మనం కొంచెం బ్యాలెన్స్గా పెట్టాలి ఆలోచించి పెడతాం సార్ అని చెప్పాడు. ఈ జాను ఉండి అక్కడ అనిల్ గారు ఉండి సీరియస్ క్వశ్చన్ ఒకటి అడిగితే మీ ఆటను ఎవరైనా డిస్ట్రాక్ట్ చేసిరా అంటే ఎస్ సార్ చేసిరా అని చెప్పి జాను చెప్తుంది. అంజలక్క మాట్లాడుతూనే ఉంది బాను అది కాదు బాక్సులు ఇట్లా అది ఎట్లా ఇది ఇట్లా నువ్వు రాంగ్ చేస్తున్నావు అని అంటుందంటే అంజలి ఉండి చెప్పగానే బాను ఉండి మేము ఓడిపోవడానికి మీరు కారణం అని అనట్లేదు అని అంజలి గారికి చెప్తాను. మీ అంజలక్క నువ్వే కారణం అని నేను అంటలేను, కాకపోతే నువ్వు బాగా కంటిన్యూగా మాట్లాడినావు అంటే అంజలి అని అనిల్ గారు అడుగుతారు. అంజలి నువ్వు ఒక ఓన్లీ బాను గురించి చెప్పినావు అంటే అందరి గురించి చెప్పినా నెక్స్ట్ రౌండ్లో అందరి గురించి చెప్పినట్టు అంతే కదా, ఏ మాట కామాట ఈ వీకు ఇక్కడ రాధా గారు ఉండి ఏ మాట కామాట ఈ వీక్ అంతా నువ్వే కనబడ్డా అంటుంది. అనగానే అనిల్ గారు ఉండి ఇలా జడ్జెస్ అవసరం లేదు ఒకరు ఆబ్సెంట్ అవుదాం అని అనుకున్నారు, ఎందుకంటే నేను కూర్చొని అంత అబ్జర్వ్ చేసినా అంత డిస్కషన్ చేసినా అంత అనలైజ్ చేసినా గేమ్ అంతా అన్నట్టుగా చెప్తారు. చెప్పిన తర్వాత ఓడిపోవడానికి కారణం అను ఇంకా అంజలి అంటది భానుతోటి ఓడిపోవడానికి కారణం నేనే అంటే నేను అనను కాదు అన్నట్టు చెప్తాడు.
అనిల్ గారు ఉండి ఒకరు ఆబ్సెంట్ అవుదాం అనుకున్నావు జడ్జిలలో, ఎందుకంటే నువ్వు అంటే అంజలి ఉండి పని లేదు కదా సార్ అందుకని చెప్పి అన్నిట్లలో ఇన్వాల్వ్ అయినా అని చెప్పింది. నూకరాజు ఉండి ఇక్కడ కాదు అంజలి మాకు పని పాట లేదని కొంతమంది డిసైడ్ కూడా చేశారు సార్ అంటది. అంటే ఎవరు అని అంటే నూకరాజు సార్ అంటే, నూకరాజు ఉండి ఇప్పుడు ఫన్గా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఇంకోలాగా తీసుకోవద్దక్క అన్నాడు. అంతే, ఎవరైనా కానీ ఫన్గా ఉన్నప్పుడు ఫన్గా తీసుకుంటారు, బాధలోనో ఫ్రస్ట్రేషన్లోనో కోపంలోనో ఉన్నప్పుడు ఫన్ చేస్తే ఫన్ తీసుకోరు. ఫన్గా ఉన్నప్పుడు ఒకలాగా, సీరియస్గా ఉన్నప్పుడు ఒకలాగా తీసుకోవద్దక్క అంటే తీసుకుంటారు పోయి. అనిల్ గారు ఉండి నూకరాజు ఈ వీక్లో నీలో చాలా మార్పులు జరిగినాయి, నీ టర్న్ వచ్చిన మాట్లాడుతూ కూర్చోనగానే ఓ అమ్మ ఏంద్రా అనుకున్నాడు. ఆ తర్వాత అంజలి అందరూ ఒక గోడ కడతారు సార్, నూకరాజు ఏమన్నా తెలుసా, అందరూ ఒక గోడ కడతారు, నువ్వు చిన్న చిన్న గోడలు కడతా ఉంటావు, వారం అయిపోతే చాలు అన్నట్టు చూస్తూ ఉంటావు, వీక్ అయితే చాలు అన్నట్టు చూస్తూ ఉంటావు, ఆడడానికి రాలేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. అంటే ఇక అంటే బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా ఫీలింగ్ అన్నట్టు చెప్పింది. ఆడకుండానే ఉంచారా ఇక్కడ, ఆడకుండానే ఉంచారు నువ్వు ప్రతిదీ కూడా కామెడీ చేస్తే ఏది చేస్తుంటే నవ్వుకుంటూ అనేస్తే తీసేసుకుంటారు అని చెప్పి ఆయన బాధపడతాను. శ్రీముఖుండి మీరు ఆయన జోక్ వేసినప్పుడు జోక్ వేయొద్దు అని చెప్పారా, మరి ఇదివరకు జోక్ వేయొద్దని చెప్తే ఆయన జోకులు వేయడు కదా అన్నట్టు చెప్పింది. ఇక్కడ ఎక్కువ శాతం అంజలి గురించి వెళ్ళింది కదా టాపిక్. వెంటనే అనిల్ గారు ఉండి టాపిక్ ఎక్కడికి పోతుంది, ఆగండి జానుబాను గురించి ఇలా మాట్లాడేది అని చెప్పి, గేమ్ పరంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కానీ లెవెల్ 1లో అవుట్ అయినా కానీ జాను అంటది, అది సార్ నాటు వేయలేకపోయాను సార్, నాటు అన్నిటి గురించి ఆలోచించిన కానీ నాటు గురించి చేయలేకపోయినాం సార్, ముడి వేయలేకపోయినాం అని చెప్తే, సరే అంటే మేము అనుకున్నాం సార్ ఇది కాకపోతే పజిల్ మాత్రం ఫాస్ట్గా ఫినిష్ చేయాలనుకున్నాం, ఫాస్ట్గా ఫినిష్ చేసినాం, బిలో బాటమ్ 3లో ఉండాలని మాత్రం అనుకోలేదని చెప్తారు. చెప్పగానే అనిల్ గారు ఉండి వెనకబడ్డ ముందుకు వెళ్ళలేని, సరే మీరు వెనకబడ్డా కానీ మీతో పోటీ పడ్డ నటరాజ్ మాస్టర్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, మీరు ముందుకు వెళ్ళలేకపోయినా కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానం కావచ్చు, అప్రిషియేట్ చేస్తూ ముందరికి పోతూ జాను కూడా నవ్వుతూ కనిపించడం కావచ్చు, సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను నేను. అండ్ నటరాజ్ మాస్టర్ గెలిచినా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు మీరు, ఎందుకంటే మీ మీద గెలిచిన కూడా మీరు పాజిటివ్ తీసుకున్నారు, వెరీ నైస్, ఎంకరేజ్ చేయడం సూపర్. మహేష్కి లెఫ్ట్ అవుట్ అనే పదం వాడద్దు అని కూర్చొని పెట్టి చెప్పి మీరు బాగా డిఫెండ్ చేసుకున్నారని చెప్పిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్ అనిపించింది, గ్రేట్ అని చెప్పి, ఇంకా బెటర్ అవ్వాలి అని చెప్పి యావరేజ్ అని ఇచ్చారు. నెక్స్ట్ నూకరాజు ఆసియా, కింగు క్వీన్ కదా మీరు, కింగు క్వీను మరి సేవకులు సేవ చేసిరంటే సగం చేసారు సగం చేయలేదు సార్, నాకౌట్ అయ్యేదాకా చేసినావు, నాకౌట్ అయిన తర్వాత చేయలేదు, కొంచెం స్ట్రెస్ అయినా ఆ తర్వాత మళ్ళీ చేసినావు అన్నట్టుగా అంజలి చెప్తుంది. బుల్లమ్మ బుల్లుడు అన్న క్యారెక్టర్స్ బాగా చేస్తే బాగుండాలంటే మేము రంగం దాడతారు అనుకున్నాం సార్, కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళ సపరేషన్ డిప్రెషన్లో వాళ్ళే ఉన్నారని చెప్పిండు. అండ్ ప్లెడ్జ్ కూడా అందరూ చెప్పలేదు సార్ అంటే, ఏమన్నా ప్లెడ్జ్ ఏంటి అంటే రాజుగారు ఎందానికి తిరగలేదు, రాణిగారి తెలివికి అడ్డం లేదు అని అంటే, అందరూ మాకు చెప్పడానికి మాకు సిగ్గు లేదని చెప్పి అందరు కలిసి చెప్తారు అన్నట్టు శ్రీముఖి జోకేస్తుంది. ఆ తర్వాత జాను నూకరాజు గురించి, సార్ ఆయన ఏం సార్ ఆయనకి పాట పాడమని ఆ పాట కోసమని అడుక్కున్నాడు సార్, పాట చేయి ఏం చేసినా చేయకపోయిన పర్లేదు నీకు చాక్లెట్లు ఇస్తా బిస్కెట్లు ఇస్తా అని చెప్పి పాట గురించి అడుక్కున్నాడు సాడు అంటే, అవునా అడుక్కున్నాడు అని ఎట్లా అంటారు, రాజాగారిని అడుక్కున్నాడు అనడం కరెక్ట్ కాదు కదా, రాజాగారు చూసారా వింటున్నారంటే సార్ ఆయన గుడ్లు అడుక్కుంటాడు సార్ అడుక్కోవడం గురించి అట్ట కామెంట్ చేస్తారు, కొరడాతో కొట్టించండి అని చెప్పి వీళ్ళే జడ్జి చెప్తారు. అక్కడ ఓన్ సాంగ్ ఒకటి కంపోజ్ చేసింది సార్ అమీరు, అద్భుతంగా అనిపించింది, చాలా బాగా చేసిన అన్నట్టు చెప్పడం, అంటే నేను డ్యాన్స్ కూడా చేసిన అని చెప్పి అభిమానిక గారు అంటారు, బాగా చేసిన డ్యాన్స్ ఓన్ సాంగ్ బై అమీర్ సార్, చాలా నిజంగా. జానుకు కొరడా దెబ్బలు కామెడీ అదంతా చేస్తారు. మళ్ళీ ఆసియా పడకుండా ఈయనే పట్టుకొని ఉండడం అదంతా కూడా సూపర్గా ఉంది, ఆసియా నెక్స్ట్ లెవెల్లో ఆడినామని చెప్పి ఆసియాని మెచ్చుకున్నారు లయ్య గారు. అనిల్ గారు కొరడా తెప్పించి ఈ గ్యాప్లో కొరడా వచ్చింది, కొరడాతో కొట్టడం అనే ఫన్ చేసి కొమరం భీముడో ఆ పాట మీద మొత్తం ఫన్ చేసిరు. ఆ తర్వాత లయ గారు ఆసియాని మళ్ళీ ఫిజికల్లీ యువర్ స్ట్రాంగ్ అండ్ అగైన్ ప్రూవ్ అని చెప్పి చెప్పింది. ఆ తర్వాత ఆమీర్ టాపిక్ వచ్చింది, అది ఏదో పెనాల్టీ ఇష్యూ ఉన్నట్టుంది కదా, ఆ పెనాల్టీ ఇష్యూ ఏంటిదంటే అది కన్ఫ్యూజన్ కాదు మేడం, నాకు ఒక రకంగా చెప్పిండు ఆమీర్, ఇంకో రకంగా చెప్పిండు, రకరకాలుగా చెప్పిండంటే నేను అట్లా చెప్పలేదు, బెల్ట్ బకల్ అని చెప్పలేదు, బెల్ట్ తాడ్ అని చెప్పలేదు, దాని గురించి చెప్పలేదు, నేను చెప్పింది ఏంటంటే కింద 3 పైన 1 అన్న, బెల్ట్ని కూడా ఒకసారి పట్టుకున్నావు బకల్ని పట్టుకున్నావు అని చెప్పి మాట్లాడిన అంతే. అంటే బానుకో తిరిగి చెప్పిండు నాకో తిరిగి చెప్పిండు అని చెప్పి నువ్వు ఒకరాజు అరుస్తూ ఉంటాడు, అరవక తగ్గి ఒకసారి బాను అంటాడు ఇక్కడ ఏదైతే చెప్పిండు నాకు అదే చెప్పిండు సార్ అని చెప్పి అంటాడు, ఒక్కోసారి ఒక్కో రకంగా మార్చలేదని చెప్పి వాళ్ళు కూడా అంటారు. నాకు కూడా అనిపించింది అని శ్రీముఖి కన్ఫ్యూజన్ కాలేదు, క్లారిటీగా ఉన్నాడు. అంటే సార్ 8,500 పాయింట్స్ తెచ్చాను సార్, గెలవకపోయానన్న బాధ ఉంది, నాకు కోపం ఉందంటే అది పెద్ద ఇష్యూ కాదు, నువ్వు ఎందుకంత ఇష్యూ చేస్తున్నావు అని అంటే, అదే సార్ 8,500 కలెక్ట్ చేసిన తర్వాత ఓడిపోవడం అనేది, ఇప్పుడు నటరాజ్ మాస్టర్ 500 తీసిండు పక్కనోడి దగ్గర తీస్తుంది అన్నప్పుడే సూపర్ అని చెప్పి అంటారు నటరాజ్ మాస్టర్ విషయంలో, ఈయన దగ్గర అనరు, అనకపోయేసరికి నేను హట్ అవుతారు అన్నట్టు. ఈయన కూడా పక్కన దాంట్లో తీసుకున్నాడు, అక్కడ తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు, ఇట్లాంటి స్ట్రాటజీలన్నీ ఫస్ట్ ఆలోచించింది నూకరాజే, అట్లాంటి నూకరాజుకి అంత అప్రిషియేషన్ రాలేదు. ఇక్కడ నూకరాజు వర్షన్లో ఆలోచించిన నాకు అనిపించింది కూడా ఏంటంటే శ్రీముఖి ఇష్టం అన్నట్టుగా రూల్స్ మార్చడం, ఇక రకరకాలుగా జరిగింది, ఆ పెనాల్టీస్ అనవసరంగా వేయడం, అవన్నిటి వల్ల ఓడిపోయింది, లేకపోతే ముందుకు పోయేటోడే.
అండ్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాడు కదా అని చెప్పి ఆపేశారు. దట్ ఈజ్ నాట్ ద రీజన్ గెలవాలన్న మోటివేషన్ ఉండాలి అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత లయ గారు ఫుడ్ ఇన్ ప్యారడైజ్ అది ఎందుకు ఉంది, మీరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోవడానికి. సో మాస్క్ మ్యాన్ అవన్నీ తీసేయారంటే తీసేస్తారు. అది చూపిస్తారు. నూకరాజు ఉండి ఆరగెంట్గా కనిపిస్తుంది నీది అని చెప్పి వాళ్ళందరూ అంటే ఆరగెంట నేను ఆరగెంట్గా ఎందుకున్నా లేను సార్ అని చెప్పి సరదాగా ఉండే మనిషి ఆరగెంట్గా ఉంటే తెలిసిపోతుంది అని చెప్పి ఆయన. ఆ తర్వాత లయ గారు ఫుడ్ తీసేసారు కదా, ఓకే అది లగ్జరీ రూమ్ కాదు, ఇక నార్మల్ రూమే, ఇంకా మీరు ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పింది. దట్ ఈజ్ నాట్ ద రీజన్ గెలవాలన్న మోటివేషన్ ఎక్కడుంది అన్నట్టుగా డిస్కషన్ అయిపోతుంది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు, నువ్వు ఎప్పుడైనా నటరాజ్ మాస్టర్ని డీల్ చేసేది ఎవరు తెలుసా, అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే ఆయన విత్తనవాదం చేస్తే లయ గారు ఇంకెవరో అయితే సరిగ్గా డీల్ చేయలేరు కాబట్టి అనిల్ రావుపూడి గారితో చెప్పిస్తారు. అద్భుతంగా ఆడారు మాస్టర్, అద్భుతంగా ఆడారు, అసలు ఆ ఫిషింగ్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఆడారు, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే సూపర్ ఆడారు అంటే ఇక ఒక పాట ఏదో పాడతారు. ఆ తర్వాత బ్యాటరీ సైజు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మిమ్మల్ని మెచ్చుకున్నంతసేపు ఉండదు పాజిటివిటీ, మళ్ళీ ఎప్పుడు నెగిటివిటీ ఎంబటే ఉంటుంది. సరే రైట్, ఆ బ్యాటరీల సైజులో మీకు ఏదో అనుమానాలు ఉన్నట్టుండే కొన్ని వాళ్ళు ఇట్లా గట్టి కొడితే పోయినాయి సార్, అవి మళ్ళీ రిటర్న్ రాలేదు, అదొకటి ఉంది అని అంటే సరే చెక్ చేసుకోవడానికి వెళ్ళావు కదా అంటే చెక్ చేసుకున్నావా అంటే చెక్ చేసుకోలేదు సార్ అని. చెక్ చేసుకుంటే ఏం చెప్పావు శ్రీముఖి అంటే చెక్ చేస్తే మా సైడ్ ఏం మిస్టేక్ లేదని తెలిస్తే మిమ్మల్ని టోటల్గా గేమ్ నుంచి డిస్క్వాలిఫై చేస్తాం అనగానే ఆపేసించారంటే అని చెప్పి అనిల్ గారు అవుతారు. సో ఆ తర్వాత గేమ్ అయ్యాక ఫిషింగ్ గేమ్లో ఏదో బకల్ అనేది ప్రాబ్లం అంటే నటరాజ్ మాస్టర్ అంటాడు సార్ నేను ఆడేటోని కానీ ఫిషింగ్ గేమ్లో ఇట్లా బకల్ బెటర్ కదా సార్, ఒక్కొక్క బెల్ట్ ఒక్కో రకంగా ఉంటుంది, అక్కడ నాకు నొచ్చింది లేదంటే ఏదో ఉతకపోయినట్టుంది, సో దానికని చెప్పి అట్లా ప్రాబ్లం వచ్చింది సార్. ఆ తర్వాత నేను చేద్దాం అప్పటికే డ్రైన్ అయిపోయినాం, అసలు ఎనర్జీ లేదని అనుకున్నాం, కానీ చేద్దామని అనుకున్నాం, తను శివంగిలా వస్తూ ఉంటే నాకు అద్భుతంగా హ్యాపీగా అనిపించింది, వెరీ నైస్ అని చెప్పింది. ఓకే, తను పెట్టిన ఎఫర్ట్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి, అసలు శివంగిలా ఆడిందని చెప్పి లేచి నిల్చున్నారు, సపోర్ట్ కొట్టారు. ఆ తర్వాత అంజలి పవన్ వాళ్ళకి మోటివేషన్ ఇచ్చారు. ఫ్రమ్ ద బిగినింగ్ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఈ వారం మొత్తం యు ఆర్ ఎవ్రీవేర్, రాధగారికి ఇది బాగా నచ్చింది. నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం మీరు వారం మొత్తం కూడా నాకు బాగా నచ్చిన పాయింట్ మీరు అంతటా కనిపించారు, యు ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ షాట్ అని చెప్పి రాధగారు మళ్ళీ 2 చెప్పారు. కళ్యాణ్ పాయింట్ ఒక డిస్కషన్ చేశారు. కళ్యాణ్ పాయింట్లో మీరు ఏమంటున్నారంటే ఆయన కావాలని వీకెండ్ సెలెక్ట్ చేసుకున్నారంటే నువ్వు వీకెండ్ నువ్వెందుకు అనుకుంటున్నావు, ఆయన వీకెండ్ సెలెక్ట్ చేసిన కానీ ఎస్ నేను వీకెండ్ చెప్పి సెలెక్ట్ చేసిన ఎందుకు అంటారు, అట్లా అనకూడదు కదా, మీరు వీకెండ్ మీరు అనుకోకూడదు, అది మీ తప్పు అని చెప్పారు. బుల్లెమ్మ బుల్లోడుగా మీరు చక్కగా చేయలేదు, బాగా చేసేది ఉంటే చేయలేదు అన్న పాయింట్ చెప్పారు. ఎస్ నిజంగానే అంటే మేము నాకౌట్ అయిపోయిన సార్, డిస్టర్బ్ అయిపోయింది మైండ్, అందుకే చేయలేకపోయినా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. మిమ్మల్ని ఈజీగా ఎమోషనల్గా డ్రైన్ చేయొచ్చని మీరే చెప్పుకుంటున్నారు, మేము వీక్, మేము అట్లా, మేము ఇట్లా, మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ మీరు చెప్తా ఉంటే మీరు డ్రైన్ అయిపోతారు, ఎమోషనల్గా డ్రైన్ చేయొచ్చు మిమ్మల్ని ఈజీగా. ఫ్రెండ్షిప్కి గేమ్కి సంబంధం లేదు, ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటివరకు అదే చెప్తున్నాం, ఫ్రెండ్షిప్కి గేమ్కి సంబంధం లేదు, ఇంకా ఉన్నది చాలా తక్కువ. అండ్ నువ్వు ఒక మదర్గా 6 months బేబీని వదిలేసి 5 ఏళ్ళ పాపను వదిలేసి ఇక్కడికి వచ్చినావు, యూ కెన్ డూ ఎనీథింగ్. పవన్ తప్పు ఒప్పో భయపడకుండా గట్టిగా మాట్లాడాలి అని చెప్పి పవన్కి చెప్పారు అనిల్ రావుపూడి గారు. మహేష్ని చూసి నేర్చుకోయా, మహేష్ని చూడు శాండ్రాకి వీక్ ఇవ్వంగానే నా భార్య ధైర్యం భయం అని చెప్పి అనగానే శాండ్రా చూడు పొగిడేడు మావాడు అని చెప్పి హ్యాపీ ఫీలింగ్, అట్లా చేయాలి ఏదో ఒకటి, గట్టిగా మాట్లాడాలి, మాట్లాడవు పాపం మా పవన్ అన్న మాట్లాడదాం ట్రై చేస్తారు కానీ మాట్లాడే లోపు ఆపేస్తూ ఉంటారు, అదో పెద్ద ప్రాబ్లం. వెరీ నైస్, నాకైతే నువ్వు అంతటా ఉన్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆల్ ది బెస్ట్, గట్టిగా ఆడండి, లగ్జరీ ఫుడ్ అంతా తీసేయండి అక్కడ నుంచి అని చెప్పి తీసేసారు. ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగింది. ఇంకా మిస్ అయిన పాయింట్స్ ఏంటి, చాలా పర్సనల్ మ్యాటర్స్. ఇదివరకు లాస్ట్ వీక్ జాను భాను వాళ్ళు అంజలి గురించి మాట్లాడుకుంటే చెప్పిన మ్యాటర్స్ ఇవాళ మాట్లాడితే బాగుండు, మాట్లాడలేదు, సరే ఫోన్లే మంచిది, ఇదే మంచిది అనుకుందాం. అండ్ అన్నీ కవర్ చేసిరంటే కవర్ చేయలేదు, అన్ని పాయింట్స్ ఏం కవర్ చేయలేదు. ఈసారి గేమ్స్ మీద ఎక్కువ పోయింది, ఎక్కువ శాతం అంజలి వాళ్ళ చుట్టూ తిరిగింది పాయింట్. అండ్ మహేష్ శాండ్రాకి సోనియా సిద్ధికి ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ గొడవలను కూడా వదిలేసారు, అంటే పూర్తిగా గట్టిగా చెప్పరు. గట్టిగా చెప్తుందంటే వాళ్ళ నుంచి రియాక్షన్స్ రావు. ఇప్పుడు సోనియాని గట్టిగా గదమాయించి నువ్వు గట్టంటావు గిట్టంటావు తప్పు కదా ఇట్టా అంటే ఆమె ఇంకోసారి మాట్లాడదు. కావాల్సిన ఫుటేజ్ అన్ని రకాలుగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అభిమానికి ఆమెరోళ్ళకి ఐదర్ మంచి లేదంటే చెడు ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ చేయాలి, ఏదో ఒక హెడ్లైన్స్లో ఉండాలి, లేదంటే మీరు ఉన్నట్టుగా మాకు అర్థం కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్తుంది. సో ఓవరాల్గా చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఫుటేజ్ ఇవ్వాలి, కంటెంట్ ఈజ్ ద కింగ్, నువ్వు ఏదో ఒకటి చేసి కనబడితేనే కనబడ్డట్టు, లేదంటే నువ్వు ఉన్నా లేనట్టే, ఉన్నట్టా లేనట్టా అన్నట్టు ఉంటుంది అని చెప్పాను. ఇది మ్యాటర్. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో మనకి అంజలి పవన్ వాళ్ళ ఎలిమినేషన్ ఉంటుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ నో ఎలిమినేషన్ ఉంటుంది, ఆ తర్వాత వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ డబుల్ ఎలిమినేషన్లో సోనియా సిద్ధు అండ్ అభిమానిక ఆమీర్ 4 ఎలిమినేట్ అవుతారు. ఫినాలే వీక్లో మనకి 5 ఉంటారు. ఓకే, ఇంకా 3 వారాలు ఉంది, చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం. ఓకే మరి ఉంటారు, చెక్ చటా బై బై, నమస్తే, శుభకేర్. శ్రీను 65
సైనింగ్ ఆఫ్.